గోని ప్రకాష్ గారు, ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎనీ టైం అరెస్ట్ అవ్వచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 12 మంది ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి భారతి గారు వీళ్ళు గవర్నర్ గారిని కలిశారు. అంటే గవర్నరు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడగలరా? అంటే ఏమన్నా పత్రికలు కానీ టీవీలో వచ్చాయి? అన్నింటిలో వచ్చింది, మీడియాలో అన్నింటిలో వచ్చింది. మర్చిపోయాను, ఇప్పుడే మీ టీవీ నైన్ మీరు వచ్చినప్పుడు చెప్పేది అవుతుందో, ఏది భారతీ ఏది అటాచ్ ఉన్నది, ఇన్కమ్ ట్యాక్స్ ఏదో రైడ్ అయింది అనేది చెప్పినట్టు ఏదో చెప్తుంది. సోదాలు జరిగాయి, రైట్, అవన్నీ వివరించిండు గవర్నర్ అని చెప్పిండు. రైట్. టీవీ నైన్ అంటే ఈజ్ ఏ జగన్మోహన్ రెడ్డి గారికి గత 5 సంవత్సరాలు రామేశ్వరరావు గారు తీసుకున్న తర్వాత ఏ లెవెల్గా అది చేసిండు అనేది నేను ఇక వివరాలకు పోదలుచుకోలేదు. అంత మీడియా అన్నింటిలో వచ్చింది, అన్నిట్లో రావచ్చు. ఆల్ అవుట్ వాళ్ళ ఇప్పుడు ఏదైతుందో బ్యాన్ ఇన్ ఆంధ్ర కేబుల్లలో TV9 అండ్ NTV 2, ఇంకా వేరేది ఉందో లేదు, ఈ 2 నో, ఇదే శాటిలైట్ దాని కేబుల్లో ఈ 2 ఛానల్ అనేది స్టిల్ ఓపెన్ కాలి. ఎంటైర్ ఆంధ్ర అదేదో వేరే యాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఏదో చూడవచ్చు అనుకోండి, నాకు ఆ టెక్నాలజీ తెలియదు. సో వాళ్ళు నేను విన్నది మీరు, నేనైతే టు బీ ఫ్రాంక్, యు ఆర్ సీయింగ్, ట్రావెల్ చేస్తున్నాము, మొన్న చూసినాము, నేను ఎంత డిస్టర్బ్గా ఉన్నా, నేను ఏ పరిస్థితిలో ఉన్నా, నా హాలత్ ఎట్లుందనేది, మనం మధ్యలో ఎట్లా ఆపుతున్నాము, నా మెమొరీ ఎట్లా పోతుంది, ప్రాక్టికల్ చూస్తుండ్రు. నేను టోటల్లీ డిస్టర్బ్గా ఉన్నా, టోటల్లీ అది ఉన్నా. సో నేను ఏది చూసినా నా మైండ్కి వస్తలేదు. అనుభవంతో అయితే నేను అనేది ఏంటంటే, ఇవన్నీ వివరించాలంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే మెయిన్. హసీనా ఎవరో ఉన్నారు కదా అక్కడ, అంటే ఇన్సైడ్లో ఏం జరిగింది అనేది ఎవరు మెయిన్ ఇక్కడ ఈ మేనేజ్మెంట్కు సజ్జలన ఇంకెవరో దగ్గర వాళ్ళే, సజ్జల ఇంకెవరు అని చెప్తే ఇప్పుడు ఉండే ఎవరు లేరు కదా, వాళ్ళు ఇద్దరు జైలుకు పోయిన కృష్ణమారెడ్డి, ఆ సోర్స్ తోటే వాళ్ళు స్పెక్యులేషన్ న్యూస్ లెక్క చెప్పారు. నేను అనుకుంటున్నా గవర్నర్ ఏం చేయలేడు, ఎందుకంటే గవర్నర్ పర్మిషన్కి ఏదైతుందో ఈ గవర్నమెంట్ ఈయన అరెస్ట్ కోసం పర్మిషన్ తీసుకోవాలి. మాజీ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రజెంట్ అపోజిషన్ రికగ్నైజ్ చేసుకున్న అపోజిషన్ లీడర్, హౌస్ పోయినా లేకున్నా రికగ్నైజ్ కాదు. ఎమ్మెల్యే విషయంలో కూడా ఎమ్మెల్యే అది నాకు ప్రాపర్ లేదు కానీ, బట్ ఖచ్చితంగా తీసుకోవాలి. అతను పర్మిషన్ 100% ఇస్తాడు. సార్ సుప్రీంకోర్టులే దొరకలేదు, సుప్రీంకోర్టే అరెస్ట్ చేయమన్నది మొన్న మిథున్ను, ఈయనకి ఎట్లా వస్తుందండి? ఈయన మొత్తం అక్కడికే పోయిందనేది, మొత్తం ఖజానా అంతా అక్కడికే పోయిందా? ఇంకోటి గవర్నర్ సపోజ్ బ్యాక్ పంపిండు, సెకండ్ టైం పంపితే చేయాలి. ఎట్లయితే బిల్స్ ఉన్నదో ఇది బయలా ఉంది, మనం సుప్రీంకోర్టు ఇచ్చింది రీసెంట్. నేను దాంట్లో చూడాల్సిన రాజ్యసభ కానీ అదే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రపతికి పంపిన, రాష్ట్రాల్లో గవర్నర్ పంపిన ఫైలు 3 months కంటే ఎక్కువ ఉంచడానికి 30 days ఆర్ 90 days, అది 3 months ఆర్ 30 days అనేది ఉంది. నేను చదవలే పేపర్, భగవంతుని సాక్షి నేను చదవలే, క్లియర్గా ఉంది. సపోజ్ ఎక్కువ దాని లోపల పంపాలి, పంపినాక మళ్ళీ పంపితే ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బే అదైపోతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, పార్లమెంట్లో ఒక చేసి రాజ్యసభలో ఒకసారి బ్యాక్ అయిపోయినప్పుడు ఓటింగ్ సెకండ్ టైం పంపినప్పుడు ఆటోమేటిక్గా బిల్ అయిపోతుంది రాజ్యసభలో మెజార్టీ లేకుండా. దిస్ ఈజ్ ద యాక్ట్ ఇస్ సంథింగ్. నేను అంటే కొంచెం డిస్టర్బ్గా ఉన్నా కనుక, బట్ గవర్నర్ నిమిత్త మాత్రుడే చెప్పుకున్నాడు గోడు. అంటే గవర్నర్కి చెప్తే కేంద్రానికి మెసేజ్ పంపిస్తాడు, లేకపోతే మోడీ మీరు అన్నట్టుగా ఆ అవకాశం ఉంది గవర్నర్ ద్వారా. గవర్నర్ అంటే ఆయన ఎవరు, ఆయన పేరు అక్కడ ఎవరు సార్, పేరు అబ్దుల్ నజీర్. ఆయన ఏజ్ గ్రూప్ ఎంత అన్న? పెద్ద ఆయన. గతంలో ఏమన్నా కేంద్ర మంత్రి గారు ఎంపీ ఎమ్మెల్యే చేశాడా? జడ్జి గారు? ఐడియా లేదు. రైట్, ఓకే. అతను రాష్ట్రపతికి ప్రధానమంత్రి చెప్తేనే, ఆర్ ప్రధానమంత్రికి ఎవరో అయితే వాళ్ళ RSS వాళ్ళ మైనార్టీ అంటారు కదా, అయినా కూడా చేయాలి కదా. ఆయన సెక్యులర్ కావచ్చు, బీజేపీతో వాళ్ళ నాయకులతో ఉండొచ్చు, అమిత్ షా తోటో ఎవరితోటో సమ్తోటి, నడ్డా తోటో, ఆయన ఒక మినిస్టర్ ఉన్నాడు కదా పార్టీ ప్రెసిడెంట్ కాక, ఇప్పుడు సర్ఫేజ్ ఈ రోడ్స్ అండ్ మినిస్టర్, ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ నితిన్ గడ్కరీ ఎవరో చెప్తేనే ఆయనకు వచ్చింది. ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో, ఈయన కూడా తెలుసు కదా. నన్ను ఏదన్నా అవకాశం బయటపడేయడానికి మీరు ఏమైనా చేయగలుగుతారా సార్? గవర్నర్ అయినా కూడా పబ్లిక్ కాకుండా ఏదో రిక్వెస్ట్ చేస్తాను లెక్క అని కాళ్ళ మీద పడతారు కదా సార్. ఇవాళ సార్
మీకు ఆయన ఎవరు వస్తే ఎవరు మన ప్రణబ్ ముఖర్జీ వస్తే కాళ్ళు మొక్కిండు కదా, ఆయన పేరేంటి, మన కేసీఆర్ గారు కాళ్ళు మొక్కిండు కదా, మొక్కిండా లేదా? ఇక చాలా కొన్ని ఉదాహరణలు బాగుండదు అనుకోండి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే హేమీలు కేటీఆర్ని కాలు మొక్కిన వాళ్ళు ఉన్నారు స్టేజ్ల మీద. అమ్మనక్కని తిడతాను ఇవాళ వాళ్ళు బహిరంగంగా. తొడగొట్టిన శ్రీనివాస యాదవ్ పెద్ద క్యాష్ ఉంది, తెలుగు అదేదో మహానాడు అవుతుంది ఎక్కడ ఈడ చంద్రబాబు అప్పుడు. మా స్కూలే కదా నువ్వు, మేము తలుచుకుంటే ఇంట్లోకి వెళ్ళలేదు అన్నాడు. నాకు మంచి మిత్రుడే. సేమ్ కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఉండే ఎవరిని మన చంద్రబాబు గారిని ఎవరన్నాడు ఆ క్యాబినెట్ ఉండేది మేము తలుచుకుంటే ఇంట్లోకి వెళ్ళలేదు. అట్లే మా నాగేందర్ అన్న మన ముఖేష్ గారు కలిసి కేసీఆర్ అన్నారు, మళ్ళీ అక్కడనే పోయినరు. ఇవన్నీ కామనే సార్ రాజకీయంలో. అందుకోసం ఏతుందో ఆ పని కూడా చేసి ఉంటాడు. ఆమె చేయకుండా ఆమె లైక్ మై ఫాదర్ అని మా భారతమ్మ కూడా చేస్తుంటాడు. కష్టాల్లో ఉన్నాడు, లోపలికి పోతాడు, అరెస్ట్ తప్పించుకోలేడు. ఏదో ఇలా పోయి అంతసేపు మాట్లాడినట్టు ఏముంటుంది ఆయన? గవర్నర్కి ఈయనేందన్న ఇది పోయేది కలిసేది. ఈజ్ నాట్ ఏ చీఫ్ మినిస్టర్. ఏదైనా బహిరంగంగా చెప్పాలి. చీఫ్ మినిస్టర్ ఉంటే కేంద్రానికి పోతాడు, ఇక్కడ కేసీఆర్ పోతాడు. ఏ రోజన్నా చీఫ్ మినిస్టర్ కానీ వాళ్ళ స్పెషల్ రిప్రజెంటేటివ్ కానీ వాళ్ళ తరఫున ఏదైనా మంత్రి కానీ సకల శాఖల మేము ప్రధానమంత్రికి మెమోరాండం ఇచ్చినాం, ఈ డిమాండ్ చేసినాం. ఆయన 5 ఏళ్ళు ఈయన 10 ఏళ్ళు. మేము చేసినామని ఎప్పుడన్నా బ్రీఫ్ ఇచ్చినా సార్ ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ వచ్చిన తర్వాత? అక్కడ జగన్ కానీ ఈయన కానీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇన్నిసార్లు పోతున్నారు, కలుస్తున్నారు, ఫోటోలు గిటోలు అన్నీ ఏం చేసిండు అనేది వస్తుంది కదా రిప్రజెంటేషన్. అంతకుముందు చెన్నారెడ్డిలు, ఇక్కడ పివి నరసింహారావు నుండి కేంద్రం ఇందిరాగాంధీ దగ్గరికి పోయినాయి. అందరు చీఫ్ మినిస్టర్స్ అక్కడ నెదురువల్లి కావచ్చు, రోషే గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రాజశేఖర్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్రీఫ్ అని ఢిల్లీ ఉంది. ఎప్పుడన్నా ఈవినింగ్ కలిసి ఫ్లైట్ వస్తే ఇక్కడ బ్రీఫ్ ఇస్తారు. ఇటువంటి పరిపాలన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన 10 ఏళ్ళు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు గవర్నర్ కలిసే అవసరం ఏమున్నది? రిప్రజెంటేషన్ చేసినామని ప్రెస్ మీట్ పెట్టిండు ఆయనే. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నట్టు దిస్ ఈజ్ ద ఆఫ్ ద రికార్డ్, అంతే కదన్నా. ఒక గవర్నర్ కలిసిండంటే ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, అంతకుముందు అపోజిషన్ లీడర్ 67 మందితోటి పార్లమెంట్ సభ్యునిగా చేసిండు. బాధ్యత ఏంది ఇవాళ? గవర్నర్ ఎందుకు కలిసినావు? బ్రీఫ్ చేయాలి కదా నువ్వు వచ్చి. పోనీ నీ ఇంగ్లీష్ ఛానల్ నువ్వు ఇంగ్లీష్ చదివినావు కదా, నువ్వు ఇచ్చేది 1-2 సెలెక్టెడ్ ఇస్తావు కదా, లేదా నీ ఇంట్లో మైకుని పెట్టి అందరికి పంపుతావు కదా, నీ సాక్ష్యాలను ఇచ్చినవా? ఇప్పుడు మీరు న్యూస్ అనేది వచ్చేది పేపర్లో టీవీలో వచ్చేది ఓన్లీ స్పెక్యులేషన్ కదా, లీకే కదా. అది ఎట్లయితుందన్నా? తప్పు కదా. చెప్పండి మీరు సీనియర్గా, అంటే మీరు తప్పు అనకండి. నో, ఇదే ఈ సాంప్రదాయం ఎక్కడ ఉందన్న? బుద్ధి ఉందన్నా సజ్జల కృష్ణారెడ్డి గారికి? ఆయనకన్నా ఇంకా తెలివి వచ్చిందన్న? 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, 53-54 ఏళ్ళు వచ్చినాయి, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి చేసిండు, మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను గవర్నర్ గారిని కలిసిన, నేను మెమోరాండం ఇచ్చిన, ఏదైతే ఇప్పుడు మీరు టీవీలో పేపర్లో పత్రికలు అన్నింటిలో వచ్చిందంటారు కదా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, అరెస్ట్ అంటే పర్సనల్ ఇష్యూ హెల్ప్ చేయమనేది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, నా భారతీయులు అదైంది, అటాచ్ అయింది, ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏదున్నా కూడా ఇగో అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ అరెస్టులు. నువ్వు రాయి, గవర్నర్ ఏది ఇస్తారు తీసుకుంటాడు కదన్నా. ఆయన ఓన్లీ తీసుకుంటాడు అంతే, ఆయన చేసేది ఏముండదు. ఇప్పుడనే ఇటువంటి సందర్భంలో గవర్నర్ రక్షించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? లేదన్న, కాంట్ వాళ్ళు చేయరన్న, వాళ్ళకి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డితో ఏం అనుబంధం? ఆయనే పూసుకొని తిరిగిండు కదా. ఇది మోడీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు అనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది సార్. అది మీరు న్యూస్ సార్. జగన్మోహన్ రెడ్డి సార్, మిథున్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి లైక్ ఏ బ్రదర్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్లే 2009 క్యాబినెట్లో రామచంద్ర రెడ్డి గారు మంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారికి రామచంద్ర రెడ్డి గారికి నడవది. ఆయన డీసీసీ ప్రెసిడెంట్, సత్యనారాయణరావు గారు పీసీసీ ఉన్నప్పుడు, తర్వాత ఎన్నికల ముందు ఈయన అయింది అనుకోండి, ఎవరు డి శ్రీనివాస్ అయ్యాడు 2009 సంగతి చెప్తున్నారు. 4 తర్వాత సత్యనారాయణరావు అప్పుడే అయింది కదా. అంతకుముందు కేశవరావు తర్వాత సత్యనారాయణరావు 2009-4 కంటే ముందు మర్చిపోయినా. అయితే సీకే బాబు అని ఎమ్మెల్యే ఉండే,
చిత్తూరు అంటే ఆయన జిల్లా అంటే జిల్లా హెడ్ క్వార్టర్ పోవాలి కదా, రికార్డు తీయండి. అలా నాకు మంచి అతనంటే పెద్ద గౌరవం. మీకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. కష్టకాలంలో మీకు పోతే ఏం చేసిండు, ఆయన కొడుకు నన్ను అంకుల్ అన్నాడని పలకలామా ప్యాలెస్లో ఎంపీ అయినాక అటు ఇటు తిరిగి రియల్ చెప్తున్నా, జన్మలో నేను తప్పు, నేను వాస్తవం మాట్లాడుతున్నా కనుక ఆయన ఎక్కడ కలిసినా రేపు తిరుపతి పోయి సాష్టాంగ నమస్కారం చేసి అన్న ఏమన్నా ఉంటే క్షమించండి, నేను నిజాయితీ నీతిపరుణ్ణి, కొన్ని విషయాలు ఏదైతుందో కొన్ని జనాలకు బహిర్గతం కావాలని చెప్పిన మీరు చేసింది, బట్ దీంట్లో మిమ్మల్ని ఇరికిచ్చిండు. మీకు మంత్రి రాజశేఖర రెడ్డి మన ఇద్దరం అదే, మీరు జిల్లాకు పోయినరా, చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్. ఇలా సీకే బాబు బతికున్నాడు, జయచంద్రారెడ్డి అంటారు ఆయన ఎమ్మెల్యే. నో, బికాజ్ ఆఫ్ వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఉంది కనుక కొవ్వూరు బై ఎలక్షన్లో ఇలా చేశాడు. నాతో చెప్పిండు బెట్టింగ్, మీకు రికార్డర్కి చెప్పిన కదా, కోట్లు ఖర్చు పెడతాడు, బెట్టింగ్ కట్టిండు, అది ఏమవుతుంది అన్నాడు. అది గెలిచిందట వైఎస్ఆర్పీ. నేను అనుకుంటా నేనే శ్రీనివాసరెడ్డి గారి కొడుకు పోయింది ప్రసన్న కుమార్ రెడ్డి అనుకుంటా, బై ఎలక్షన్లో గెలిచింది. కొవ్వూరు బై ఎలక్షన్ తీస్తే దొరుకుతుంది. ఇది 2010 పీరియడ్, ఎప్పుడు 9 to 10 లేకపోతే 8 to 9, 8 అంటే బిఫోర్ 9 పీరియడ్. అది బై ఎలక్షన్ ఎందుకు వచ్చిందో ఐ కాంట్, అది దొరుకుతుంది అనుకోండి మీకు ఒక నిమిషంలో, ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా. అయితే నువ్వు మిత్రుడు అనేటువంటి నీకు పోయింది కదా, నీ పర్సనల్గా ఉన్న వాళ్ళు ఇద్దరిని అధికారులు పోయింది కదా, దెర్ ఇస్ నో చిన్న జీరో కదండి. ఇప్పుడు రాజ్యసభ కూడా మొత్తం జీరో పోయింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ మళ్ళీ వచ్చే వరకు, షెడ్యూల్ ఎలక్షన్ వచ్చే వరకు ఒక రాజ్యసభ కూడా ఉండదు ఈయనకు. అంటే ఎలక్షన్ వాళ్ళే అవుతారు, ఈయనకు సెంట్ లేదు కదా ఒకటి కూడా. ఇప్పుడు 3 వేకెన్సీలు అక్కడ ఏమవుతుందంటే మనకు అక్కడ 11 కదా, 3, 3, 4 వస్తాయి. ఈసారి 3, 4 వస్తాయి. అక్కడ 4 వస్తే ఇక్కడ 2, ఇక్కడ ఏంది 7, ఒకసారి 2, ఒకసారి 2, 18 మొత్తం అన్న. 6 రిటైర్ అవుతాయి. 6 అయినప్పుడు ఏంటంటే అక్కడ 4, 2, 4, 2 అవుతాయి. అక్కడ 11 అయినా ఇక్కడ 7 అయినాయి కనుక ఒకసారి ఏమవుతుంది, ఇక్కడ 3 వస్తాయి. 2, 2, 3, 7 అవుతుంది. అక్కడ 4, అక్కడ 11 కదా, 3, 3 కాదు 4, 4, 3 అవుతుంది. ఇక్కడ 3 అయినప్పుడు అక్కడ 3 అవుతుంది, 11 ఖాళీ అయిపోతుంది మొత్తం రాజ్యసభ. బీజేపీకి ఏం అవసరం ఉండదు, అవసరం లేదు. ఈరోజు చంద్రబాబు అనే అతను ఫోర్స్, గతంలో కూడా వాజ్పేయి ప్రభుత్వానికి 90 తర్వాత 98, 99 కలిసి కొట్టాడిండు. అండ్ 2014 వరకు, సారీ 4 వరకు ఏది మన యూపీఏ ప్రభుత్వంలో పోయింది, బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి 14లో ఉన్నాడు. ఈ మంత్రులుగా ఉండి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ పోతుందని వాళ్ళకి రిపోర్ట్ ఉండే. సో ఇది మనకు గడబంధం అనుకోకుండా వాళ్ళకు సీట్లు ఇస్తున్నాడు. రాజ్యసభ ఇచ్చిండు 2 ఖాళీ అని, రాజ్యసభ 2 ఇచ్చిండు కదా. ఒక ఆయన కృష్ణయ్యకి ఇచ్చిండు, బీజేపీ మీద రాజీనామా చేసిండు. ఇంకో ఆయన వెస్ట్ గోదావరికి ఇచ్చిండు కదా, తమిళనాడు అనుకొని. పరిమల్ అంటే వాళ్ళే పంపించారు అనుకోండి, బీజేపీలో పంపించాడు, జగన్ ఇచ్చిండు. మళ్ళీ పరిమల్ కావాలంటే వాళ్ళే బీజేపీలో చెప్తారు. వాళ్ళంతా ఇండస్ట్రియల్ లాబీ కదా, రిలయన్స్ వాళ్ళు కదా. సో అందుకోసం ఏదైతుందో జగన్ లేదు, ఇది గవర్నర్ ఏం చేయలేడు. కానీ ఇది అబ్సల్యూట్ అంటే నేను మూడ్ ఆఫ్ అని చెప్పలేను. కానీ ఇంతవరకు చరిత్రలో ఒక గవర్నర్ దగ్గర పోయి మీరు అన్నట్టుగా పత్రికల్లో టీవీలో వస్తే 30 నిమిషాలు అంటే ఖచ్చితంగా బ్రీఫ్ ఇవ్వాలా, ఆర్ మెమోరాండం మీద ఇచ్చింది. నీ పర్సనల్ మ్యాటర్లు, భారతీ సిమెంటు అటాచ్ నన్ను ఇబ్బంది పెడతారా, నాకేమన్నా సాయం చేయమని కాదు. నేను పోయింది లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగలేదు, మమ్మల్ని అక్రమ కేసులు పెడుతుండ్రు, వేధిస్తుండ్రు అనేది నువ్వు రిటర్న్లు ఇచ్చింది. మెమోరాండం ఇవ్వాలి. ఉట్టిగా మాట్లాడిపోయి కాఫీ టిఫిన్కి నేను విలువలేదు. నీ ఇబ్బందులను మీరు పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి తీసుకొని పోయాడు. తో పోయినప్పుడు ఏదైతుందో ఇష్యూ మెమోరాండం అఫీషియల్గా ఏముంది ఆఫ్ ద రికార్డులో మాట్లాడుకుంటూ వేరే సంగతి. అది ఖచ్చితంగా ఆయనే చెప్పాలి, లేదా సకల శాఖల మంత్రి ఉన్నాడు కదా, ఆయన పేరేంది సజ్జల, ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయింది కదా, ఆయననే చెప్పాలి. చెప్పలేదంటే ఇది రాజకీయ అజ్ఞాని. ఇంతవరకు ఇది చరిత్రలో జరగలే. అంటే ఎంటైర్ మీరు 1947 నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ దగ్గరికి పోయి ½ అన్ అవర్ స్పెండ్ చేసి 30 minutes స్పెండ్ చేసి ఏ విషయం చెప్పకుండా ఈరోజు మీరు అన్నట్టుగా టీవీలలో పత్రికల్లో క్వార్టర్ పేజీలు గంటలు స్క్రోలింగ్స్ ఆర్ యాంకర్స్ చెప్తున్నారంటే మీరు చెప్పిన ప్రకారం నేనైతే కొంచెం చూసిన ఇప్పుడే టీవీ9. నేను ఇట్లా టీవీ చూడలే, పేపర్ చూడలే. నేను ఎక్కడెక్కడ ఉన్నా నేను ట్రాక్ ఉన్నది, ఎవరెవరి దగ్గర ఏమున్నా టీవీ అన్న పెట్టినా పేపర్ అన్న చూసినా వాళ్ళ ఇంట్లో టీవీ ఉంటే కూడా ఆఫ్ చేసిన నేను.
అమెరికాలో వచ్చిండు పొద్దున ఎప్పుడు నుంచైనా అక్కడ వాచ్మెన్ ఉంది, నా మూమెంట్ ఉన్నది, నా సెల్ మూమెంట్. నేను ఎన్ని గంటలకు లేచి బయటకు వచ్చినా ఎక్కడెక్కడ పోయినది తింటుంది. ఐ నెవర్ సా. సో మీరు వచ్చిన కానీ మన టీవీ యాంకర్ చెప్పింది మీరు ఓపెన్ చేయండి ఏమన్నారంటే పోతాడు ఒకసారి నాకు అది అంటే దాన్ని మళ్ళీ ఆఫ్ చేసినాము. నేనైతే పేపర్ పేపర్ చూలే. ఖచ్చితంగా ఏదైతుందో మూర్ఖత్వం అండి ఇది. ఇది చరిత్రలో ఇట్లా జరగలే. ఒక ముఖ్యమంత్రి మాజీ పోయి ఇంత న్యూస్ కవర్ అవుతుంది. మెయిన్ మీరు ఏదో నేషనల్ ఛానల్ ఏదో అంటుంటారు హిందూలో ఇట్లా హిందూ అంటే ఇది రాసిండ్రంటే ఆఫ్ ద రికార్డే కదా ఇది. అంటే వాళ్ళు చెప్పింది తను అరెస్ట్ కాబోతున్నట్టు ఆయనకు ఒక అంచనా ఉందా, ఒక అనుమానం ఉందా? సార్ మొన్న సజ్జల చెప్పిండు కదా, ఏదో చెప్పిండని వచ్చింది కదా సజ్జల, అరెస్ట్ అవుతాడు కావచ్చు మేమైతే అంత ప్రిపేర్. ఇప్పుడు అందుకోసమే నేను ఏదో గ్రౌండ్ ఏదో మీటింగ్ పెట్టిండు, ఏదో సన్నాహం కావాలి, అది కావాలి, మనం ఎక్స్పోజ్ చేయాలి, ఇంకోటి ఏదో ఇది చేసిండట ఆయన. ఏంది ఈ ఎర్ర బుగ్గాక యాప్ పెట్టి దాంట్లో ఇస్తే మేము వచ్చినాక వాళ్ళ సంగతి చూసుకుంటామని ఎవరో మిత్రుడు మాట్లాడి నాకు, ఒక మీడియా మిత్రుడే, నేను చెప్పని పేరు, నాకు గుంటూరు అంటే విజయవాడనే ఉంటారు కదా, గుంటూరు విజయవాడ కలిసే కదా, ఏదో ఉంటే పెట్టి దాంట్లో అంటే రికార్డుగా ఉంటుంది. అంటే ఈయనేమో రెడ్ బుక్, ఈయన రెడ్ బుక్ అన్నది కదా, దాంట్లో ఫీడ్ చేసి పంపాను. ఏం చేయాలి వీళ్ళు? యాప్లో డీటెయిల్స్ పెట్టాలి. ఈ కార్యకర్తల మీద దాడులు జరిగితే ఆఫీస్కి వస్తారా? కాదు ఎలక్షన్ రేపు అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద వాళ్ళు కాదన్నా. ఇప్పుడు నేను అది వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి వెళ్తుంది ఈ ఇన్ఫర్మేషన్. ఈ కార్యకర్తలు దాంట్లో కొడితే ఆఫీసర్లు చూడాలంటారు. సంగతి చూసుకుంటాడు. తర్వాత రేపు అధికారంలోకి వచ్చాక వాళ్ళ సంగతి తీస్తారు. లక్షలు ఉంటాయి. అంటే ఇదే ఫోన్లు పెట్టినట్టుగా, ఏది కేసీఆర్ అవినీతి ఉంటే అనేది ఫోన్లు పెట్టి ఫోన్ లేకుంటే ఏదైతే చేసినట్టుగా ఆయన కూడా అట్లే పెట్టిండు. అవినీతి అనేది ఉండదు ఏమవుతుందో. సార్ ఏది ఏమైనా కొంచెం డిస్టర్బ్ ఉన్నది సార్, మీరు ఏమనుకోకండి, నన్ను రక్షించండి, నా పరిస్థితి బాగలేదు. ఏదైతుందో ఇది మూర్ఖత్వము. ఇది చరిత్రలో ఇటువంటి సంఘటన ఉండదు. అంటే ఇంత న్యూస్ కవర్ అవుతుందంటే వితౌట్ ఎనీ పేపర్, వితౌట్ జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ సకల శాఖ సజ్జల రామకృష్ణ కానీ, మేధావి అపర మేధావి ప్రపంచంలో లేడు మా మిత్రుడు అంబటి రాంబాబు, అడ్వకేట్ చదివిండు. ఎవరన్నా ఒకరు చెప్పకుంటే ఇంత చేస్తుందంటే ఇక మీకు మేము మీడియాకు మొక్కాలే, మీ సోషల్ మీడియాకు మొక్కాలే. ప్రజల సమస్యలు ఇడిచిపెట్టి మీరు పేజీలు రాస్తుందంటే, అది ఇంత గంటలు అదే చూపుతుందంటే మీకు ఎందుకంటే సార్ కావాలి కదా. ఇవాళ రేపు యూట్యూబ్ లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి, అన్నిటి మీద ఖర్చు పెట్టిండు, అంతే కదా. అదేదైతే మీకు డబ్బులు కావాలి కనుక ఏదైతుందో రన్నింగ్ మీకు సబ్జెక్ట్ కదా, జనాలకు ఏదైతే చూసుడు. ఇది దరిద్రము.